ఇప్పుడు కొంతమంది ఇప్పుడు అంటే మన ఖమ్మం జిల్లాలో కానీ, అటు వరంగల్ జిల్లాలో కూడా ఇటీవల కాలంలో కూడా హ్మ్. మరి కొంతమంది పాస్టర్‌లు ఈ విధంగా వసూలుకు పాల్పడుతున్నారు. అదేవిధంగా దశమ భాగం అంటూ కూడా వాళ్ళని పీడిస్తున్నారు. హ్మ్. అంటూ కూడా మరి వైరల్ అవుతున్న సోషల్ మీడియాలో ఎలా ఏం తీసుకోవచ్చుంటారు? ఖమ్మం ఇందులో దాకెందుకు కూడా ఉన్నారంటారా? ఖమ్మం దాకెందుకెళ్లారు? హైదరాబాద్‌లో కరవ టెంపుల్ లేదా? ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుంది కల్వరిలో? ఒకసారి మీ నోట ఆ మాట. దశమ భాగాల్ని దండుకుంటున్నారు. హ్మ్. నకిలీ సాక్ష్యాలు చెప్పిస్తున్నారు. ఓహ్! నకిలీ స్వస్థతలు చూపెడుతున్నారు. హ్మ్. మనం బెల్లంపల్లి చూసుకుంటే హ్మ్. టచ్ అనగానే ఎయిడ్స్ పోయింది అని చెప్తున్నారు. టచ్. టచ్ అనగానే ఓకే. ఎయిడ్స్ పోయిందని అంటే చెప్తున్నారు. యాక్చువల్లీ మేము గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని మేము ప్రచారం చేస్తుంటాం వాటి గురించి. ఓకే. టచ్. ఆ! ఆ! అలా టచ్ అనడం వాక్యానుసారం కాదు. అంటే బైబిల్‌లో లేదలా. హ్మ్. ఇకపోతే అలా టచ్ అంటే ఎయిడ్స్ పోతుంది అనేటువంటిది అది క్రైస్తవ్యం పరువును తీసేయడం. ఓకే. క్రైస్తవులు ఇలా ఉంటారా? ఇంత జోకర్లుగా ఉంటారా? అని బయట వాళ్ళు అనుకునేటట్టుగా ఈ వ్యక్తి చేయడం. హ్మ్. కాబట్టి ఎవరైతే సోషల్ మీడియాలో దశమ భాగం అడుగుతున్నారో, హ్మ్. ఎవరైతే నకిలీ సాక్ష్యాలు, నకిలీ అద్భుతాలు, నకిలీ స్వస్థతలు చేస్తున్నారో, ఇలాంటి వాళ్ళంతా క్రైస్తవ్యాన్ని పట్టినటువంటి చీడ, హ్మ్. పెస్ట్ వీళ్ళంతా. కాబట్టి అలాంటి వాళ్ళు ట్రోలింగ్‌కి గురి కావడం అన్నది మంచి పరిణామం క్రైస్తవ్యానికి, నిజమైన క్రైస్తవ్యానికి. అంటే ఓ పక్క నుంచి ఎడంకాలు మనకి దెబ్బ తగిలినప్పుడు, గాయం కాస్త పైకొచ్చినప్పుడు మరి దాన్ని తొలగించుకునే కార్యక్రమం సమూలంగా ఎడంకాలుని తీసే క్రమం మనం చేయాలి కదా! అవును. అది వస్తూ ఉంది, పెరుగుతూ ఉందంటే ఎంతకాలం పాటు మీరు వెయిట్ చేస్తారు? అంటే ఏది? ఇవే దాన్ని ఈ అరికట్టాలి గదా ట్రోలింగ్స్ మీరు. గాని ఆ! ఇప్పుడు వీటి వల్ల. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మా పరిధిలో మేము పోరాటం చేస్తున్నాం. 2019 నుంచి నా పరిధిలో నేను పోరాటం చేస్తూనే ఉన్నా. ఓకే. నాలాంటి వాళ్ళు అనేక మంది పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆ! కాబట్టే ఇప్పటికి అది హద్దుల్లో ఉంది. ఓకే. లేకపోయింటే గనక హద్దు మీరి ప్రవర్తించుండేవాళ్ళు. ఓకే. నవీన్ గారు చెప్పండి. గతంలో యెస్. హ్మ్. ఇప్పుడు జాన్ పాల్ గారు చెప్పినట్టుగా యెస్. గతంలో అక్షరాస్యత అంటే చదువుకోని వాళ్ళు, హ్మ్. అణగారిన వాళ్ళు, ఊర్లల్ల గ్రామాలలో ఉన్నవాళ్ళు తెలియక వీళ్ళు ఏ మాయమాటలు చెప్పినా గానీ వాళ్ళు మతం మారిండ్రన్నమాట. హ్మ్. ఒక మెడికల్ క్యాంప్ పెట్టంగానే, లేకపోతే ఏదో వాళ్ళు మాయమాటలు చెప్పంగానే, మీకేదో మారిపోతది. ఇప్పటికన్నా మీ బ్రతుకు ఇంకా గొప్పగా ఉంటది అని మారిపోయిందండి చెప్పేసరికి ఏమన్నా? మారినాయి. మార్పులొచ్చాయా? ఊర్లు మారినాయి. ఒకప్పుడు నేను చెప్పేది. మేము కంప్లీట్ చేసేదాన్ని. ఒకప్పుడు మారినారు. ఊర్లు మారినారు. కానీ ఇప్పుడు మా విశ్వ హిందూ పరిషతే గానీ, బజరంగ్ దళ్ గానీ, లేకపోతే హిందూ వాహినే గానీ, లేకపోతే బీజేపీ గానీ, కొంచెం సమాజం అవేర్‌నెస్‌కొచ్చింది. హిందుత్వం మీద వాళ్ళందరికీ కూడా పట్టు పెరిగింది. ఇయాల మొత్తం ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, జిల్లాలల్లో, మన సిటీలో, మారుమూల గ్రామాలలో ఏం జరుగుతుంది? ఈ క్రైస్తవం అనేది చాప కింద నీరులాగా ఒక మతం మార్పిడే. ఒకప్పుడు మదర్ తెరిసా గూడా స్టేట్‌మెంట్ ఇచ్చింది. హ్మ్. రికార్డ్ ఉంది. హ్మ్. మేము సేవకే రాలేదు నేను మత మార్పిడికే వచ్చిన ఈ దేశానికి ఓహ్! అని చెప్పి క్లియర్‌గా ఆమె చెప్పిన స్టేట్‌మెంట్ ఉంది. హ్మ్. ఆన్ రికార్డ్ ఉంది. హ్మ్. కాబట్టి అక్కడి నుంచి చూసుకున్నా ఇక్కడి వరకు వీళ్ళు చేసేదంతా సేవా ముసుగులో మతం మార్పిడే చేసిండ్రు. హ్మ్. కాబట్టి ఇది మెల్లమెల్లగా హిందూ సమాజం తెలుసుకుంది. తెలుసుకొని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో లేకపోతే అనేక హిందూ సంఘాల కృషితోని ఊర్లు కూడా గర్వాపసి అవుతున్నాయి సార్. మీరు సో, గమనించండి. అంటే దానికంటే ఒకటి ముందండి. ఇప్పుడు మరి మీరు మదర్ తెరెసాని యాక్సెప్ట్ చేస్తున్నారా? 100% చేస్తా అండి. 100% నేనేం వ్యతిరేకిస్తా ఆమెని. హ్మ్. ఎందుకనంటే ఆమె వచ్చిందే ఈ దేశానికి మత మార్పుల కోసం. కానీ మేము సేవ చదువుకుంది అనే ముసుగు. ఆగ్నెస్ గోన్షా అదే బోజాక్సు. గదా అదే సార్. ఉరఫ్ అదే గదా మదర్ సార్. తెరెసా. సార్ మన దౌర్భాగ్యమే అది. అంటే ఆ ప్రేమ స్వరూపి. ఆమె అదే. అందరికి ప్రేమిస్తుంది. అందరికి స్నేహం మన పంచుతుంది దౌర్భాగ్యమే అది సార్ అని విన్నాం. భారతదేశం. మేము చదువుకున్నాం. నేను గూడా అదే చదువుకున్నా. హ్మ్. దుర్గాప్రసాద్ నేను గారు. ఒక్క నిమిషం అండి. నేను కంప్లీట్ చేసినాక ఓకే. మీరు చెప్పండి. హ్మ్. ఓకే. మన దౌర్భాగ్యం అదే. అంటే హ్మ్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లా ఉండే. ఓకే. మన గుళ్ళు కూలగొట్టిన బార్బరు వీళ్ళందరూ గూడా మనకు బాబర్. గొప్పలైపోయారు. బాబరు హ్మ్. వీళ్ళందరూ గూడా గొప్పలైపోయారు. మన టిప్పు సుల్తాన్, మన హిందూ దేవుళ్ళని, టెంపుల్‌లని, హిందూ రాజులని నేను ఒక అంతా సూటి గూడా ప్రశ్న కొల్లగొట్టిన అడుగుతానండి. మరి వాళ్ళని ఇప్పుడు ఇయాల మనం వీహెచ్‌పీ, గొప్పగా చదువుకున్నాం. బీజేపీ లేపోతే మన ఇన్ని పార్టీలున్నా కూడా, ఇంతమంది పోరాట యోధులున్నా కూడా, అవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా! అంటే సమర్థత తక్కువయింది అనుకోవచ్చంటారా? ఖచ్చితంగా పోరాటంలో. మీరు ఎందుకంటే ఎక్కడైతే జనాభా ఎక్కువ ఒక మెజారిటీ ఎక్కువుంటదో అక్కడ చీలికలు ఎక్కువుంటాయండి. హ్మ్. అందులో హిందూ సమాజంలో మీ ఏందంటే అనైక్యతే మీకు దెబ్బతీస్తుందా? కులాలు అంతే గదండీ. కులాలు, లేకపోతే ప్రాంతాలు, భాషలు మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం. హ్మ్. అనేక రకాల భాషలు, కులాలు ఇవన్నీ యూనిటీ ఇన్ ఉన్నాయి మన దగ్గర. డైవర్సిటీ. హ్మ్. డైవర్సిటీ. హ్మ్. కాబట్టి ఒకటి కావడానికి కొంచెం టైం పడతది. కానీ ఖచ్చితంగా ఒకటైతది. ఇన్ని ఇప్పుడు దశాబ్దాలు అవేర్‌నెస్ వచ్చింది. ఇన్ని దశాబ్దాల కాలం నుంచి మార్పొస్తుందని అన్నారు గాన, సార్ ఇంకా మరి మా పిల్లలు, పాకిస్తాన్‌లో వాళ్ళ పిల్లలు కూడా మార్పు ఇంకా చూసే అవకాశం ఉంది లేదనుకుంటున్నారా ఉంది మీరు? సార్. పాకిస్తాన్‌లో కన్నా మన భారతదేశంలోనే ఎక్కువ మసీదులున్నాయి. వీరు జాన్‌పాల్ అన్నట్టు బయట దేశాల కన్నా మన దేశంలోనే ఎక్కువ ఈ అంటే ఇతర చర్చిలున్నాయి. మతాలు కూడా కావాలి కదా మనకి. అంటే యూనిటీ నేనేమంటున్నా ఇన్ సార్, డైవర్సిటీ ఏ అనుకున్నారు రోజు కదా! గూడా, ఏ రోజు గూడా మేము ముస్లిం లేని దేశం గావాలని కోరుకోలే. హ్మ్. క్రిస్టియన్ లేని దేశం గావాలని కోరుకోలే. మేము కోరుకోము గూడా. హ్మ్. కానీ మా దేశంలో ఉండి మా దేవతల్ని మీరు అవమానించొద్దు. హ్మ్. సమానత్వం గావాలా?
గౌరవం కావాలి. నేను నా మతాన్ని ప్రేమిస్తానండి. వాళ్ళ మతాన్ని గౌరవిస్తా. ఉమ్. అంతేగాని మీరొచ్చి ద్వేషిస్తే మాత్రం ఊరుకునేది లేదు.